ఇప్పుడు అందరి దృష్టి, ముఖ్యంగా మధ్యతరగతి వేతనజీవుల దృష్టి ఫిబ్రవరి 1న ప్రకటించే ఫైనాన్స్ బడ్జెట్ మీదనే ఉంది. ఇది ఎన్నికల ముందు బడ్జెట్ కావటం చేత మరింత ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ గణించే పాత విధానమైనా, కొత్త విధానమైనా వర్తించే మినహాయింపు స్టాండర్డ్ డిడక్షన్. ప్రస్తుతం ఉన్న ఈ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 50,000 రూపాయల నుంచి 80,000 చేస్తారా? 1,00,000 చేస్తారా? ఎవరి ఊహాగానాలు వారివి. అసలు స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత ఎంతవరకు ఈ పరిమితిని పెంచితే సమంజసమో మీకు అర్థమవుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ సెక్షన్ 16 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం 1974లో ప్రవేశపెట్టారు. తర్వాత ఆర్థిక సంవత్సరం 2005-6లో తొలగించారు. కన్వేయన్స్ అలవెన్స్ 19,200 రూపాయలు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ 15,000 రూపాయలు రెండూ కలిపి మొత్తం 34,200 రూపాయలకు బదులుగా ఆర్థిక సంవత్సరం 2018-19లో 40,000 రూపాయలను స్టాండర్డ్ డిడక్షన్గా తిరిగి ప్రవేశపెట్టారు. అంటే 5,200 రూపాయలు మాత్రమే అదనంగా ఊరట లభించింది. ఇది పాత సీసాకు కొత్త లేబుల్ మాత్రమే. దీన్ని ఆర్థిక సంవత్సరం 2019-20లో 50,000 రూపాయలకు పెంచారు. అలాగే ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ గణించే కొత్త విధానం ఎంచుకున్న వేతనజీవులకు కూడా వర్తింపజేశారు. ఈ మినహాయింపు జీతం లేదా పెన్షన్ ఆదాయంగా పొందే వారికి మాత్రమే వర్తిస్తుంది. వ్యాపారం ద్వారా, వృత్తి ద్వారా ఆదాయం పొందేవారికి స్టాండర్డ్ డిడక్షన్ వర్తించదు. స్టాండర్డ్ డిడక్షన్ 40,000గా నిర్ణయించి ఇప్పటికి 5 సంవత్సరాలైంది. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగి ట్రావెలింగ్ ఖర్చులు రెట్టింపు అయ్యాయి. కోవిడ్ తర్వాత మెడికల్ ఖర్చులు 3-4 రెట్లు పెరిగాయి. కానీ స్టాండర్డ్ డిడక్షన్ కేవలం 20% మాత్రమే పెంచారు. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ కనీసం 1,00,000 రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉందని వేతనజీవుల ఆకాంక్ష. ఎలక్షన్ ముందు వచ్చే ఈ బడ్జెట్లో ఈ ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిద్దాం. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ ఎంతవరకు పెంచితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C ప్రకారం మినహాయింపు పొందే పరిమితి 1,50,000 రూపాయలు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమితి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలకు పెంచారు. అంటే 10 సంవత్సరాల నుండి ధరలు పెరిగినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కోసం ఇచ్చిన ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ 45% పెరిగింది. నిజానికి ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. 45% లెక్క వేసుకున్న 80C గరిష్ట పరిమితి 2,20,000 రూపాయలు ఉండాలి. 80C అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. ఈ పరిమితి ఎంతవరకు పెంచితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నిర్మలా సీతారామన్ గారు ఎలక్షన్ ముందు బడ్జెట్లో వరాలిస్తారా, నిరాశపరుస్తారా వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.